వేణు ఏం మాట్లాడుకుందాం. సిరీస్ ఓడిపోవడం జరిగింది. ఎంతో మనం మాట్లాడుకున్నాం ప్రీ షోలో, కానీ అయిపోయింది. ఇంగ్లాండ్ అయితే గెలిచింది. అయిపోయింది. అందుకే అంతే, ఏం మాట్లాడాలి. అంతే. ఇక ఏం చెప్తాం చెప్పు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీ షోలో. ఆశీష్ సంథింగ్ బ్యాటింగ్ ఫస్ట్ 6 ఓవర్స్లోనే మనకి 2-3 వికెట్లు పడిపోతూ ఉంటే ఎలా రికవరీ అవుతుంది? బాల్ చూసి 1 వికెట్ పడి మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. సో మన బ్యాటింగే కాదు, ఈవెన్ బౌలర్స్ కూడా లెట్ డౌన్ చేశారు. మరి ఐర్లాండ్ దగ్గర నుంచి చూస్తే బౌలర్స్ చూస్తూ ఉంటే ఐ థింక్ అట్ విల్ వాళ్ళు బౌండరీస్ కొడుతున్నారు. టఫ్ కండిషన్స్ అయినా బౌండరీస్ కూడా ఆపలేపారు. సో సమ్వేర్ ఐ థింక్ 11 అనేది ఐ థింక్ స్టిల్ ఐ బిలీవ్ 2 స్పిన్నర్స్తో వెళ్ళుకుంటుంది ఇక్కడ. సో ఐదర్ యూ గో 4 ఫాస్ట్ బౌలర్ ఆర్ ఎక్స్ట్రా బ్యాటర్ లైక్ సంజు శాంసన్ ఎందుకు డ్రాప్ చేస్తారు అన్నట్లు కనబడుతుంది. అండ్ డీప్ డిస్కషన్ అక్కడ వెళ్తుంది. గౌతమ్ గంభీర్ అండ్ శ్రేయస్ అయ్యర్. సారీ టు సే, పాపం శ్రేయస్ అయ్యర్ తన క్యాప్టెన్సీ చేస్తున్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ సీనియర్ ప్లేయర్స్ లేరు అక్కడ. అండ్ సిరీస్లో ఫస్ట్ టైం 7 సిరీస్లో ఆడితే ఫస్ట్ టైం ఇంగ్లాండ్ ఒక బిగ్ రిలీఫ్ ఇది. ఆ బ్యాస్బాల్ అంటారు కదా, ఇంకా వాళ్ళు తగ్గరు. అంతేనా? అంతే మరి. ఇంగ్లాండ్ చూస్తే మంచి క్రికెట్ ఆడారు. అలాంటి కండిషన్స్కి ఆ షార్ట్ పిచ్ డెలివరీ బ్యాటర్స్కి మంచిగా యూజ్ చేయడం, అండ్ బ్యాటర్స్ కూడా సాలిడ్గా ఆడారు. కాబట్టి కేకే ఇక్కడ ఫస్ట్ టైం వర్సెస్ ఇండియా సిరీస్, బయలాటరల్ సిరీస్ గెలవడం జరిగింది ఇంగ్లాండ్. బెస్ట్ టీమ్స్ డిజర్వ్స్. ఎవరైతే బెస్ట్ క్రికెట్ ఆడతారో వాళ్ళే అది డిజర్వ్ చేస్తారు. ఇంగ్లాండ్ అలానే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు డిజర్వ్ చేస్తున్నారు. ఇండియాకి ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బ్యాక్ టు బ్యాక్ సిరీస్ ఓడిపోయారు. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుతున్నట్టు యూనో ప్రతి చిన్న ఎవ్రీ ఈవెంట్ ఏది జరిగినా కూడా అమ్మో ఏదో అయిపోయింది అనే పాయింట్ కాకుండా ఏం తప్పులు చేస్తే ఈ రిజల్ట్స్ వచ్చాయనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలి ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్. అదైతే నాకు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ సంజు శాంసన్ సెలెక్షన్ గురించి కానీ, ప్లేయింగ్ 11 సెలెక్షన్స్ గురించి కానీ, కండిషన్స్ని రీడ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇండియా ఇంకాస్త బెటర్ అప్రోచ్ ఉంటే బాగుండేది అన్నట్టు అనిపించింది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. దే నీడ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్. వెనక్కి అయిపోయిందని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాం. ఇండియా మనకి గతంలో ఎన్నో సందర్భాలు ఇట్లా చేసింది. అండ్ ముందు కూడా మనం ప్రీ షోలో మాట్లాడుకున్నాం. గ్రాఫ్ పైకి వెళ్ళినప్పుడు కిందకి పడటం అనేది ఇట్స్ కామన్ థింగ్. అది సాధారణమైన విషయం జరుగుతుంది. బట్ హౌ యూ కమ్ బ్యాక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నిజంగానే. ఎందుకంటే ఇక్కడ ఐర్లాండ్లో 2 మ్యాచ్లు, ఇక్కడ 3 మ్యాచెస్, వరుసగా చూస్తే 5 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ 2 సిరీస్లు ఓడిపోయారు. అండ్ T20 ఇంటర్నేషనల్లో 2020 నుంచి చూస్తే అదిగోండి రికార్డ్స్ మాట్లాడుతున్నాం. అండ్ 2026 వరకు అక్కడ ఇన్ని ఇయర్స్లో ఇక్కడ 26 సిరీస్లు గెలిచారు. సో చూసుకుంటే 2026 జూన్ నుంచి ఆబ్వియస్లీ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఇప్పుడు 2 సిరీస్లు కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఆ డౌన్ఫాల్ చూస్తున్నాం ఎన్నో సిరీస్లు తర్వాత. వేణు, ఇంకా మీరు అక్కడి నుంచి చూస్తే జనవరి నుంచి చూస్తే 2026 ఎక్కువ సబ్ కాంటినెంట్ కండిషన్స్లో ఆడారు. అండ్ ఇప్పుడు ఓవర్సీస్ కండిషన్ యంగ్ టీమ్ వస్తుంది కాబట్టి టెస్ట్ ఆఫ్ స్కిల్ యంగ్స్టర్స్కి. ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాటర్స్, ఈవెన్ బౌలర్స్ కూడా వాళ్ళు వేసే లైన్ అండ్ లెంత్, వాళ్ళు వేసిన తీరు కూడా చూస్తే టూ మెనీ లూజ్ బాల్స్ ఇచ్చారు. అండ్ బ్యాటర్స్ కూడా వాళ్ళ షార్ట్ సెలెక్షన్ ఈరోజు చూడొచ్చు ఎంతమంది షార్ట్ పిచ్ బాల్స్ అవుట్ అయ్యారు. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, ఈవెన్ స్పిన్నర్కి అభిషేక్ శర్మ కూడా షార్ట్ పిచ్ బాల్ అవుట్ అయ్యాడు. ఇది సంథింగ్ యూనో ఇలాంటి కండిషన్స్ వచ్చేసరికి వీళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. మేబీ టెస్ట్ సిరీస్ ఆడుంటారు. టెస్ట్ సిరీస్లో యూ హ్యావ్ టైమ్. బట్ ఇక్కడ 1 డే సిరీస్ T20 సిరీస్లో యూ హ్యావ్ డిఫరెంట్ బాల్ గేమ్, ఎవ్రీ బాల్ కొట్టాలి. సో అందుకనే ఇక్కడ ఐ థింక్ 200 అనేది ఒక టార్గెట్ కాకుండా నార్మల్ 180 అలా టార్గెట్ పెట్టుకోవాలంటే విల్ గెట్ 200. బట్ అక్కడ చూస్తే ఫస్ట్ 6 ఓవర్స్లో 70-80 రన్స్ కొట్టాలి. ఓకే, కొట్టడానికి వెళ్ళినా ఐ మీన్ అట్లీస్ట్ ఆ వికెట్స్ పోకూడదు. ఎవ్రీ టైం మనం చూస్తే 2 వికెట్స్ మినిమం పడిపోతున్నాయి. అది ఐ థింక్ విచ్ ఇస్ బిగ్ ఇంపాక్ట్ పడింది మన బ్యాటింగ్ గ్రూప్లో. అండ్ సంజు శాంసన్ ఆబ్వియస్లీ ఆ టాపిక్ అనేది వచ్చింది, మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ బయట కూర్చున్నంత ఎందుకు ఆడలేదు, ఆడిన తర్వాత సంజు శాంసన్ ఎందుకు ఆడలేదు, ఇప్పుడు ఆ డిబేట్ ఎప్పుడు అవుతుంది. సమ్ టైమ్స్ ఫెల్ సారీ ఫర్ సంజు శాంసన్. స్టిల్ ఐ బిలీవ్ ఈజ్ నాట్ ఏ ప్లేయర్ టు సిట్ అవుట్. నెంబర్ 3 కానీ నెంబర్ 4 కానీ ఎప్పటికైనా రావచ్చు. తను వస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ కౌంట్ అవుతుంది ఈరోజు. వేణు, మీరు అంటున్నట్టు టూ మెనీ చేంజెస్ కూడా చూస్తే సూర్యకుమార్ యాదవ్ తనని అక్కడ తీసుకోలేదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, సంజుని డ్రాప్ చేయడం, దాని తర్వాత ఈ మ్యాచ్లో కూడా చాలా చేంజెస్ కూడా చేశారు. కాబట్టి రిజల్ట్ అనేది కేకే వస్తలేదు. ఎన్ని చేంజ్లు చేసుకున్నా, ఎనీ ప్లేయర్ని ఆడిపించినా ఆ ఓటమి అనేది వస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఈ నిర్ణయాలు సరైనవి కాకపోతే ఇబ్బందులు ఎలానే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో తప్పులేదు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే
యూనో వేణు అంటున్నట్టు సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరల్డ్ కప్ అందించిన తర్వాత ఇంత ఇమీడియట్గా ఫాస్ట్గా తనపైనే ఇట్లాంటి యాక్స్ వేయటం అనేది నాట్ ఎ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ యూనో రైట్ థింగ్ అని కూడా చెప్తాం. అండ్ ఐ థింక్ నాకు కొంచెం బాధాకరమైన విషయం, వెన్ యూ వాంట్ రిజల్ట్స్, మీరు ప్లేయర్స్కి ఇన్సెక్యూరిటీస్ క్రియేట్ చేస్తున్నారు అని అంటే గ్యారంటీ ఆడతామో లేదో నెక్స్ట్ మ్యాచ్ అని ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయితే 100% వరల్డ్లో ఎవరైనా సరే, ఈవెన్ పెద్ద పెద్ద ప్లేయర్స్ అయినా సరే, మీరు ఫెయిల్ అయినప్పుడు బ్యాక్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది. సో చేంజెస్ చెయ్యండి, కానీ డోంట్ గో బై ఎమోషన్స్ అని నాకైతే అనిపిస్తుంది. సో వైభవ్ వేణు అంటున్నట్టు వైభవ్ ఆడినంత వరకు వైభవ్ ఆడేయాలని అనిపించింది. బికాస్ వైభవ్ కరెక్టే ఆడాలి. నేను ఇప్పటికీ బ్యాక్ కళ్ళు, కానీ ఇప్పుడు సంజు శాంసన్ కూడా ఆడాలంటారు. ఎందుకు కూర్చున్నారని అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే టాలెంట్ పూల్ హెవీ అవుతుందో ఆటోమేటిక్గా ఇలాంటి తలనొప్పులు ఎదురవుతాయి. టూ మచ్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్లో ఎవరిని పక్కన పెట్టే ప్లేయర్స్ ఉన్నారు, ఎవరు లేరు. కరెక్ట్. సో అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ రాబోతున్నటువంటి మ్యాచెస్లో, నెక్స్ట్ మ్యాచ్ ఎలాగో మ్యాచ్ ఇది లేదు కాబట్టి సంజు ఆడుతున్నాడు. నేను ఇంకోటి టాలెంట్ ఉంది. ఐ వాంట్ టు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్. ఏంటంటే ఎలాంటి కండిషన్స్లో వాళ్ళు మీరు తీసుకెళ్తున్నారు. కరెక్ట్. ఇదే ఇండియాలో కైండ్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చారంటే ఈ టాలెంట్ని మీరు ఆహా సూపర్ ఎక్స్పోజ్ చేయొద్దు, వాళ్ళకి గ్రూమ్ చేయండి. అండ్ ఇంగ్లాండ్ లాంటి కండిషన్, స్ట్రాంగ్ టీమ్ వస్తుంది, వాళ్ళు కండిషన్స్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ ఐ థింక్ టెస్ట్ చేయకూడదు. ఇక్కడ స్ట్రాంగ్ టీమ్ తెస్తే మీకు ఓవర్సీస్లో నెక్స్ట్ వరల్డ్ కప్స్ అన్ని సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఉంది కాబట్టి అక్కడ ఐ థింక్ యూ నీడ్ టు గ్రూమ్. ఏదో యంగ్స్టర్ లైక్ షియాన్ హెగ్డే తన నేమ్స్ ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు. అండ్ వైభవ్ సూర్యవంశి కూడా స్టిల్ బిలీవ్ ఇక్కడికంట మేబీ ఇండియా సిరీస్ అక్కడ ఇంగ్లాండ్ అక్కడ రావడం, లేకపోతే న్యూజిలాండ్ అక్కడ ఇవ్వండి. యూ సీ డిఫరెంట్ వైభవ్ సూర్యవంశి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇప్పటికీ, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్ దట్ లెట్ హిమ్ ప్లే, బట్ తనతో పాటు సంజు శాంసన్ కూడా ఉండాలి.